నాయకుడు. అందుకే నీ దారి నా దారి ఒక్కటే కనుక కలిసి ఉంటానికి వచ్చాను. జమదగ్గి తెలివి తెలివి అంటూ కూర్చుంటే ఈలోగా ఆ నాగుబాబు ఎందరినో కాటు వేస్తుంది. అందుకని దానిని పట్టి బుట్టలో పెట్టడం కంటే పడక మీద కొట్టే దెబ్బకు తస్తుంది. దాన్ని ఆవేశం అంటారు, ఇంకా ముందుకు పోతే మూర్ఖత్వం కూడా అంటారు. అందుకే నేను చెప్పేది వినాలంటావు. నువ్వెవరివో ఎక్కడి నుంచి వచ్చావో నాకు తెలియదు. కేవలం కేవలం రాజుకు తెలిసిన వ్యక్తిగా ఇక్కడికి వచ్చావు. అంత మాత్రం నిన్ను నీ సిద్ధాంతాలు నమ్మమంటావా? రవి, నేను చెప్పేది రాజు. రవిని మాట్లాడి రవి, నేను చెప్పేది వినమని నేను చెప్పను. 10 మందికి ఉపయోగపడగలని ఆవేశం నాకు తెలుసు. కానీ ఉపయోగపడగలవు అంటే డబ్బు గలవాళ్ళతో చేయడానికి ఓ పేద కుటుంబం ఈదులు పడి కడుపుగా కాటంతో అన్నం కూడా దొరకని ఈ పరిస్థితిలో ఆ పేదవాడిని నువ్వు ఎలా ఓదారుస్తావు? అది నీ ఆవేశంతో ఆ డబ్బు గలవాడిని చంపుతావు. అది ఆ పేదవాడి ఆకలి తీరుస్తుందా చెప్పు? అది బాధ్యతలో కావాల్సింది ఆ పేదవాడికి పట్టిన అన్నం. అన్నం కావాలంటే ధనం కావాలి. నువ్వు అనుకున్నది నెరవేరుతుంది. సారీ అన్నా, ధనం మనిషిని పశువుగా మారుస్తుంది. అందుకని ఆ డబ్బు లేకుండా నువ్వేం చేయగలవు? అన్న, నీ గురించి తెలియక రవి ఎలా మాట్లాడుతున్నాడు. ఒరే రవి, అన్న చెప్పేదాంట్లో అర్థం ఉంది. నేను కూడా నీ ముందు నీలాగే మాట్లాడాను. పేదవాడికి కాల్సింది కాస్తంది కూడు, కొట్టడానికి కూడు, కట్టడానికి కొట్ట. అంతేకాని ఉన్నవాడిని చంపడం తెరచలేవు. అలా అని డబ్బు సంపాదించి జల్సాగా తిరగమంటావా? రవి, నీ చేతిలో 10 రూపాయలు ఉంటేనే ఎదుటివాడికి 5 రూపాయలు ఇవ్వగలవు. లేకుంటే అడిగేవాడి దృష్టిలో వాడు ఎప్పుడు ఎడవలాగే కనిపిస్తాడు. అలా అని దానిలో తిరగమని నేను చెప్పటం లేదు. ఉన్నవాడిని కొట్టు, పేదవాడికి పెట్టు, కొట్టు, బతుకుల్లో సుఖశాంతులు నింపు. జమదగ్ని, అవును రవి, డబ్బు లేనివాడు డుబ్బుకైనా కొరగాడు. అందుకే ఈ సిటీలో ఈ సేన పురుగులు వేరేయాలంటే ముందు మన స్థితిని పెంచుకోవాలి. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, ముళ్ళను ముళ్ళతోనే తీయాలి. సారీ అన్నా, నీ మాటలు నాకు కనువిప్పుని కలిగించాయి. రవి, రాజులకు అన్ని విషయాలు చెప్పి ఇక్కడ ఆహ్వానించాడు. ఇన్నాళ్ళు నేను ఒక్కనే దౌర్జన్యంపై పోరాడాను. నా అనుకునేవాళ్ళు, అర్థం చేసుకునేవాళ్ళు లేదనే వేళ రాజు నాకు కలిశాడు. పేదవాడికి ఏదో చేద్దామన్న తపన రాజులో కనిపించింది. అందుకే రాజుకు పీడితులైన నిన్ను కలిసి మన ముగ్గురం కలిసి మన పోరాటాన్ని సాగిద్దాం. ఏమంటారు? అన్నా, నీ తెలివికి మా ఇద్దరు సాహసాన్ని తోడు చేసి ఒక సరికొత్త ఉద్యమానికి శ్రీకారం చుడతాం. ఈనాటి నుండి మేమిరువరం నీకు అండగా ఉంటాం. నీకోసం మా ప్రాణమైన ఇస్తాం. అవునన్నా, నీ నీడలో ఎందరో అమాయకులు అనాథులు బ్రతుకుతారని నేను తెల్లారా చూశాను. అందుకే నీ సిద్ధాంతాలు మేము ఊపిరిగా, నీ ప్రాణాలను మేము అడ్డుగా ఉంటామని ప్రమాణం చేస్తున్నాం. అన్నా, నాకు ఒక చిన్న అనుమానం. అడుగు రవి. రాజు జీవితం నా జీవితం తెగిన గాలిపటంలో ఎన్నో ఆశలు పెట్టుకుని చదివించిన మా తల్లిదండ్రుల ఆశలు ఎటు తీర్చలేక వాళ్ళని పోగొట్టుకున్నాం. లంచాలకు రాజకీయాలకు తలవంచని ఈ వ్యవస్థ చేసింది. మరి నీ జీవితం? రవి, వద్దురా వద్దు. ఏమిరా రాజు, ఎంతో మేధాశక్తి ఉన్న అన్న గురించి తెలుసుకోవడం. అది కాదు రవి, జరిగిన గతాన్ని గుర్తు తెచ్చుకుంటే ఏమవుతుంది? మరో మానవం జరుగుతుంది. రక్తం వేరులై పారుతుంది. ఆవేశం రక్తం వేరులై పారుతుంది. మానమవుతుంది. రవి, గతాన్ని గుర్తు తెచ్చుకుంటే ప్రశాంతంగా కనిపిస్తున్న ఈ గుండెల్లో అగ్ని పర్వతం బద్దలవుతుంది. ఆ అగ్ని పర్వతం శిఖరాలు ఎందరో మాడి మసైపోతారు. మనిషిలా కనిపిస్తున్న నేను రాక్షసులు అవుతాను. ఆ కక్షల కాకపోయినా వాళ్ళ జ్వలిస్తున్న ఈ గుండె బద్దలవుతుంది. మండుతున్న
పంచనామాలు ఎవరెవరి దుర్మార్గాలు ఎలా ఉంటాయో వాళ్ళు పూర్తి బయోడేటా ఇచ్చింది నాకు కావాలి. ఆ తర్వాత నాకు సంబంధించిన వరకు వాళ్ళ విచ్చని లేకుండా చేస్తారు. ఓకే అన్న, విద్యుత్ 24 hours లో నీకు ఉంచుతాం. తప్పక చెప్తామన్నా. ఈ జమదగ్ని పవన్ కొండల గుండెలో ఫేవర్ కావాలి. అగ్ని పర్వతం బద్దలైతే జరిగే నష్టం ఏమిటో ముందు ముందు చూపిస్తాను. కమాన్, ఏ స్థితిలోనూ ఏ పరిస్థితిలోనూ ప్రాణాపాయ స్థితిలోనైనా మనం నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలైన ఏర్పడబోమని టికెట్ల శుద్ధిగా ప్రమాణం చేయండి. శివాయ అన్నావు ఈ మాట విని అగ్రహారం మొత్తం బొగ్గుమంటుందిరే వేదావా శాస్త్రిని శాస్త్రిని శాస్త్రి కనిపిస్తూనే ఉంది. ఇంతకీ తమరెవరో తెలుసుకోవచ్చా? ఆ పేరు ఆసు. ఒరే వేదావా, ఆసేమిట్రా త్రాసులేగా మోసి పెట్టు వెనక పెట్టు. ఇది కూడా కట్టురా వేదవా ఉండింది. గట్టిగా పెట్టు. ఇంతకీ ఎక్కడికి వచ్చారో చెప్పలేదు. మంచి పని మీద బయలుదేరుతుంటే నల్ల బిల్లిలా అడ్డుపడ్డావు ఆ వేలు మొహం వేసుకుని నన్ను అంత మాట అంటావా? ఎలక మీద ఒకటి ఇచ్చారంటే నీ షేపు మారుతుంది. తగల మొహోను ఊరు నేను ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి? శవాల మీద మరవరాలు వేరుకు తినే వేదవర కనిపిస్తున్నా వేదవా నీ అప్ప నన్ను అంత మాట అంటావా? కాకులు పెట్టే పిండం మీరేనా? మర్యాదగా మాట్లాడు వేదవా. నా బూతుల పంచాంగం విప్పానంటే నువ్వు ఎగర కూడా నా గురించి తెలుసుకోవాలంటే ఈ మేరేపి జనాన్ని మొత్తాన్ని అడుగురా వేదవా. వీళ్ళందరిని అడిగేది ఈ రోజు నా చేతులు అయిపోయావు. ఎక్కడ నా కర్ర? ఎక్కడ? ఏమిటో వేదవా, నీ కర్ర నా కర్ర అంటున్నావు. ఎలాగ పెట్టుకున్నానని తిరిగి వాళ్ళ కనిపిస్తున్నానా? ఒప్పుని తిన బాడీనా నాది చూసుకుందామా? వస్తావా వేదవా? కూడా ఓడి చెప్పడా ఈ రోజు నా చేతులు అయిపోయావు. ఈ రోజు నా చేతులు అయిపోవు. ఈ రోజు నీ ఎంత చూడకపోతే నా పేరు ఆశే కాదు. ఏమిట్రా వేదవా ఊరుకుంటే రెచ్చిపోతున్నా? ఈ రోజు నీ ఎరుకని విరిసి పిండి చేసి పానకూర పోసుకొని తాగకపోతే నా పేరు పోసు శాస్త్రే కాదురా వేదవా. సరే సరే శాస్త్రి, నీకు నాకు గొడవ ఎందుకు కానీ అసలు ఈ సంచిలో ఏమో ఈ శాస్త్రి అలా రాధారికి వేదవా, ఈ సంచిలో మరశంబు పంచాంగము అరటి బొళ్ళు పంచకము ఉన్నాయి రా వేదవా. గోపంచకమా? శాస్త్రి గోపంచకం నాకు కొద్దిగా ఇవ్వే శాస్త్రి. ఈ గోపంచకం ముందు చూశావు? కొంచెం నెత్తన చల్లుకొని కొంచెం నోట్లో పోసుకుంటే పాపంతా పోయి దీర్ఘాయుష్మంతుడు అవుతాడు కదా. అయితే నాకు కొంచెం పోయి శాస్త్రి. అది గోపంచకం కదా నీకు. అది సరే పట్టు పోస్తాను. ఓ పంచకం శాస్త్రి ఇలా ఉంది ఉప్పంగా. వేదవా, ఓ పంచకం ఓపంగా ఉంటాక తీయంగా ఉంటుందంటరా వేదవా. దీని గురించి నేను ఎప్పుడు విన్నాను శాస్త్రి. అది దొన్న ముడుసుల గురించి తెలుసు కానీ ఇలా ఉంటుందని నాకు నిజంగా తెలియదు శాస్త్రి. ఓ పంచకం అంటే ఆవు వంటరా వేదవా. అవును అంటేనా? చీచి చూ చూ వేదవా. చీచి
చీ అంటావేమిట్రా? ఈ అగ్రహారంలో ఉన్న జనం అంతా ఉదయాన్నే నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు బకెట్లు కళ్యాణం హగాళ్ళు అన్ని పట్టుకొని ఆ గోమాత తల్లి ఉన్న చూశావు. ఆ గోమాత తల్లి ఎప్పుడు పోతుందా అని ఎదురు చూస్తూ ఉంటారా? ఏదావా సరే కానీ లోన యుగంధర్ గారు ఉన్నారా? ఎందుకు బొమ్మ తీసి గోపంచం యుగంధర్ గారు వస్తారేంటి? ముహూర్తం చూడమని ఎక్కడారు బయలుదేరి వచ్చాను. అలాగా అయితే ఇప్పుడే శాస్త్రి పని మీద బయటకు వెళ్ళాడు. అలాగా అయితే నేను వచ్చి వెళ్ళానని చెప్పు. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాను చెప్పండి శాస్త్రి. వేదావా మన ఊరి చివర పగజం లేదు, శ్రమదానం చేసి ఓదూరమ్మని నేను వెళుతున్నానా దగ్గరగా శాస్త్రి ఏం వస్తా పంకజం దగ్గర. నువ్వు ఎందుకురా పిల్లవాడిని శ్రమదానం చేస్తాను శాస్త్రి పంకజం దగ్గర. నీకేమి శాతవరా వేడవా శ్రమదానము? శ్రమదానం నీకంటే బాగా చేస్తా శాస్త్రి నేను. వేడవా ఈ ఊర్లో నాకంటే బాగా చేసేవాడు ఎవరా శ్రమదానము? శాస్త్రి మనకంటే ముందు ఎవడైనా పోయి శ్రమదానం చేస్తాడేమో. పోదాం కదా. ఈ ఊర్లో మనకంటే శ్రమదానం ఎవడూ చేయలేరురా. నీకు తెలియదు శాస్త్రి, శ్రమదానం చేసేవాడు చాలా మంది ఉన్నారు. అలాగా సరే పోదాం పదరా. శాస్త్రి శ్రమదానికి పోయే ముందు కొంచెం తీర్థం పుచ్చుకుని పోతే ఎలా ఉంటుందంట చూపించకురా. ఈ అగ్రహారం కానీ దీన్ని నన్ను చూశానంటే ఏమన్నా ఉందా? శాస్త్రి ఏం కాదు కానీ కూర్చో, కొంచెం తీర్థం పుచ్చుకుని పోదాం. కూర్చోడమేనమ్మా. మన ఊర్లో రామాయణం లేదు, రామాలయము అక్కడ గుడి దగ్గరకి అర్చన చేయించుకోవడానికి వచ్చి నా అందాన్ని చూసి పడిపోయి శ్రమదానం చేయడానికి నన్ను ఆహ్వానించిందిరా వేదవా. అయితే ఆ రోజు పంపించి ఇంటికి నువ్వా? వెళ్ళాను రా వేదవా. నేను వెళ్ళేసరికి వాళ్ళ ఆయన ఉన్నట్టున్నారా వేదవా ఇంట్లో. వాళ్ళ పంకజం మీద అడిగి భోజనం చేయకుండా అలిగి ఉన్నారా? పంకజం మీద అలిగాడా? అవునరా వేదవా. వాళ్ళ ఆయన్ని లాలించి పాలించి పాట పాడి ఊరు ముద్దలను చూసావు. ఊరు ముద్దలు తినిపిస్తూ ఉంది ఆ పంకజం. అది చూసి నేను వెనక్కి వచ్చేసాను. పంకజం పాట పాడుతుందా?